మున్సిపల్ కార్మికులకు కనీస వేతనము ఆంధ్రప్రదేశ్ తరహాలో 21,000 ఇస్తా ఉన్నారు. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వాలని ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తాం, అట్లాగే కనీస వేతనం 26,000 చేస్తాం. ప్రమాదం జరిగిన క్రమంలో మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామన్న ప్రధాన డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఎన్నికలలో కూడా మీకు సానుకూలంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే హుజురాబాద్, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపల్ ప్రాంతాల్లో 2 నెలల నుంచి జీతాలు లేవు. కాబట్టి వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కనీస వేతనం ఆంధ్రప్రదేశ్ తరహాలో వచ్చే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రమేష్, CITU జిల్లా కార్యదర్శి, కరీంనగర్. ఈరోజు అన్ని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వం ఏదైతే నిర్ణయించో దాని అమలు చేద్దామని కోరినిందో దాని ప్రకారం చేయాలని కార్మికులంతా జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ఆందోళన చేద్దామని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలి. కరీంనగర్ కార్పొరేషన్లో 4 నెలల ఏరియాస్ ఇవ్వడం లేదు, ఇస్తామంటున్నారు, జరుపుతున్నారు. కాబట్టి ఆ ఏరియాస్ ఈ మార్చిలో ఇస్తా అని ఒప్పుకోవడం జరిగింది. మార్చిలో ఇవ్వని వేళల సమ్మెకు దిగుదామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కవంపల్లి రవి, CITU నగర కార్యదర్శి.